నమస్తే ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పక్షుల్లో లక్షలాది జాతులు, వాటి ప్రజాతులు ఉన్నాయి. ఇక వాటిలో కొన్నైతే వాటి యొక్క విభిన్న లక్షణాలతో ఎంతో ప్రసిద్ధి కూడా చెందాయి. అయితే అటువంటి ఒక వింత విచిత్రమైన పక్షి మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఇక ఈ పక్షిని టిటిరి అని అంటారు. అయితే ఈ పక్షి గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ పక్షి ఎవరినైనా సరే రాత్రికి రాత్రే కోటీశ్వరునిగా మార్చగలదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎందుకు చెబుతారు అని కదా మీ డౌట్. ఎందుకంటే ఈ పక్షి అన్ని పక్షుల్లాగా దాని గుడ్లను చెట్ల మీద గూడు కట్టుకుని పెట్టదు. సాధారణంగా మిగిలిన పక్షులన్నీ కూడా వాటి గుడ్లను పొదుగుతూ ఉంటాయి. దీంతో ఆ గుడ్లలోని పిల్లలు కొన్ని రోజులకు బయటకు వచ్చేస్తాయి కదా. కానీ ఈ పక్షి గుడ్లనేవి చాలా దృఢంగా ఉంటాయి. దీంతో ఆ గుడ్లు తనంతట తానుగా విరిగిపోవు. కాబట్టి ఆ పిల్లలు కూడా గుడ్డులోని చాలా కాలం ఉంటాయి. అందువల్ల ఈ టిటిరి పక్షి ఏం చేస్తుంది అంటే దాని గుడ్లను పగల కొట్టడానికి, అలాగే ఆ గుడ్డులో నుండి దాని పిల్లను బయటకు తీసుకురావటానికి ఒక ప్రత్యేక రకమైన రాయిని తీసుకుని వచ్చి ఆ గుడ్డును పగలగొడుతుంది. ఇక ఈ రాయిని పారస్ స్టోన్ అని పిలుస్తారు, అంటే పారసరాయి. అంటే ఈ పారసరాయి గురించి మీలో చాలా మంది విని ఉంటారు. ఎందుకు అంటే ఈ పారసరాయి ఏదైనా లోహాన్ని తాకితే, అంటే ఇనుముని తీసుకోండి, ఇనుముని కనుక ఈ రాయి తాకితే దాన్ని కూడా బంగారంగా మారుస్తుందని నమ్ముతారు. అయితే ఈ పారసరాయి దొరకటం చాలా కష్టం. అందుకే సాధారణంగా మనుషులెవరు కూడా ఈ రాయిని అంత సులభంగా గుర్తించలేరు. కానీ ఈ టిటిరి పక్షి మాత్రం ఈ పారసరాయిని చాలా సులభంగా కనిపెడుతుంది. అందుకే చాలా మంది కూడా ఈ టిటిరి గూడు నుండి ఈ పారసరాయిని కనిపెట్టి కోటీశ్వర్లు కావచ్చని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ప్రపంచంలోని అత్యంత రహస్యవంతమైన ఈ పక్షికి సంబంధించిన ఇటువంటి ఎన్నో అద్భుతమైన వింత విషయాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విషయాల గురించి తెలిస్తే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూడటానికి అందంగా కనిపిస్తున్న ఈ పక్షి జీవశాస్త్ర ప్రకారంగా స్కోలోపాసిడే అనే ఒక కుటుంబానికి సంబంధించిన పక్షి. ఇది సాధారణంగా నీటి వనరులు ఎక్కువగా ఉండే దగ్గర నివసిస్తూ ఉంటుంది. అందుకే దీనిని కుర్రి అని కూడా అంటారు. ఇక దీని యొక్క జీవ శాస్త్రీయ నామం బెనెలక్స్ ఇండికస్. ఇక సుమారుగా 12 నుండి 16 అంగుళాల పొడవైన ఈ పక్షి చూడటానికి గోధుమ, నలుపు మరియు బూడిద రంగులో కలిసి ఉంటుంది. ఇక ఈ పక్షి యొక్క కింది భాగమేమో తెలుపు రంగులో ఉంటుంది. మెడపైన భాగం, తల భాగం, తోక భాగమేమో నలుపు రంగులో ఉంటాయి. అయితే దీని కళ్ళ ముందు ఎరుపు రంగులో ఒక గీత అనేది ఉంటుంది. ఇక ఈ గీత కారణంగా ఈ పక్షిని చాలా సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఈ కారణంగా ఈ పక్షులను రెడ్ వాట్లెడ్ ల్యాప్వింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక దీని కాళ్ళేమో శరీరం కంటే చాలా పొడవుగా ఉంటాయి. ఇక వాటి కాళ్ళ రంగేమో చూడటానికి పసుపు రంగులో ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ టిటిరి పక్షి అనేది ఎక్కువగా ఎత్తైన ప్రదేశంలోకి ఎగరలేకపోతుంది. వీటి పొడవాటి కాళ్ళ ఆకారం కారణంగా చెట్టు యొక్క ఎత్తైన కొమ్మలపై కూడా ఇది కూర్చోలేదు. అందువల్ల మీరు ఈ పక్షిని దాదాపుగా ఏదైనా చెట్టు మీద కూర్చొని చూడలేరు. అయితే ఈ పక్షి అత్యంత ఎత్తులోకి ఎగరలేకపోయినా వీటి కాళ్ళ కారణంగా అది చాలా వేగంగా పరిగెట్టగలదు. ముఖ్యంగా దీని యొక్క నడిచే విధానం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక ఇది ఎప్పుడైతే నడుస్తూ ముందుకు వెళుతుందో అప్పుడు దాని తల మరియు కింది భాగం చాలా ప్రత్యేకంగా కదులుతూ పైకి కిందికి వెళుతూ ఉంటాయి. అయితే ఈ టిటిరి పక్షులు ఎక్కువగా నేల మీదే నివసిస్తూ ఉంటాయి. కాబట్టి చెట్ల మీద నివసించే పక్షుల నుండి వీటి యొక్క ఆవాసం మరియు ఆహారం కోసం పోటీని నివారించడానికి వీటిలో ఈ నడవటం, స్పీడ్గా పరిగెత్తే లక్షణాలనేవి నెమ్మదిగా ఈ జాతిలో అభివృద్ధి చెందుతూ వచ్చాయి. దీని కారణంగానే వీటి యొక్క పొడవాటి కాళ్ళు మరియు వేగంగా పరిగెత్తే అలవాటును వాటి జాతుల్లో అవి పెంపొందించుకుంటూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇవి ఎక్కువగా నదులు, కాలువలు, చెరువులు, పండ్ల తోటల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఈ పక్షులు ఎక్కువగా కీటకాలను తినటం మీరు కూడా చూసే ఉండవచ్చు. కాబట్టి ఈ పక్షి ఎక్కువగా తన సమయం మొత్తానికి కూడా నేల మీదే తిరుగుతూ గడుపుతుంది. అంటే ఇవి ఎక్కువగా బహిరంగ మైదానంలో తిరగటానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఈ పక్షులు ఎప్పుడు కూడా జంట పక్షులతో లేదా చిన్న వీటి యొక్క సమూహాల పక్షులతో కలిసి నివసించడానికే ఇష్టపడుతూ ఉంటాయి. అయితే వీటి పక్షి గూడులు మాత్రం నేలలో పెట్టుకుంటాయి. కాబట్టి ఎక్కువగా వీటి యొక్క గూళ్ళు చాలా వరకు ఎండిపోయిన చెరువులు లేదా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే కడుపుతో ఉన్న ఈ టిటిరి పక్షి సాధారణంగా
ఒకసారి గర్భం ధరించినప్పుడు 3 నుంచి 4 గుడ్లు పెడుతుంది. ఇక ఆ తరువాత ఆడ మరియు మగ 2 పక్షులు కూడా కలిసే ఆ గుడ్లను ఇంక్యుబేషన్ చేసి సంరక్షిస్తూ ఉంటాయి. అంటే అవి పెట్టిన గుడ్ల దగ్గరకు ఎవరైనా మనుషులు లేదా మరేదైనా జీవి దగ్గరికి రావటాన్ని చూసి వాటిని కాపాడుకోవడానికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ పక్షులు ఎక్కువగా తమ గూళ్లను నేల మీద పెట్టుకుని అక్కడే గుడ్లను పెడుతూ ఉంటాయి కాబట్టి తరచుగా గడ్డిని మేసే జంతువులు అంటే ఆవులు, గేదెలు లాంటి పాదాల కింద ఈ గుడ్లు నాశనం అవుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైతే ఈ పక్షి యొక్క గుడ్డు పొరపాటున నాశనం అవుతుందో ఇక ఆ తరువాత ఆ టిటిలి పక్షి చాలా రోజుల పాటు అరుస్తూనే ఉంటుంది. ఆ తరువాత బాధతో ఆ ప్రాంతం అంతా తిరుగుతూనే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, చాలా మందికి ఈ టిటిలి పక్షి పెట్టే గుడ్ల గురించి ఒక అద్భుతమైన నమ్మకం కూడా ఉంది. అదేమిటి అంటే ఈ పక్షి అనేది పొలాలు, నదులు, చెరువులు లేదా కాలువలకు సమీపంలోనే నివసిస్తూ ఉంటుంది. ఇక ఇది ఎప్పుడైతే భూమిలో దిగువ ప్రదేశంలో అంటే లోతైన ప్రదేశంలో గుడ్లు పెడుతుందో ఆ సంవత్సరం అంతా కూడా అక్కడ వర్షం తక్కువగా పడుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా ఇది ఎప్పుడైతే పొలంలో లేదా భూమిలో ఏదైనా ఎత్తైన స్థానిక పొలాల దగ్గర గుడ్డు పెట్టిందో ఆ సంవత్సరం వర్షాలు చాలా భారీగా కురిసే అవకాశం ఉందని రైతులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వర్షాకాలంలో ఆ ఏడు వర్షాలు ఏ విధంగా కురుస్తాయో చాలా మంది రైతులు వారి పొలంలో ఈ పక్షి పెట్టే గుడ్లను బట్టి ముందే అంచనా వేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం అనేది ఆ తరువాత శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా రుజువైంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ టిటిలి మరియు వీటి జాతికి సంబంధించిన కొన్ని పక్షులకు వాతావరణాన్ని అంచనా వేసే అద్భుతమైన సామర్థ్యం కూడా ఉంటుంది. అందుకే ఈ పక్షి ఎప్పుడైనా సరే ఏదైనా వ్యవసాయ పొలంలో గుడ్లను కనుక పెడితే ఆ రైతు ఆ పొలాన్ని దున్నే సమయంలో ఆ ప్రదేశాన్ని దున్నడు. దాని చుట్టూ కొంత భాగాన్ని వదిలేసి మిగిలిన ప్రాంతమంతా కూడా వ్యవసాయం అనేది చేస్తాడు. అయితే ఇప్పుడు మనం టైటిల్లో చెప్పుకున్నాం కదా, అసలు ఈ టిటిలి పక్షి పెట్టే గుడ్లు పారస్ రాయి వెనుక ఉన్న అసలు నిజం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పూర్వకాలం నుంచి ఏమని చెబుతూ ఉంటారు అంటే ఈ టిటిలి పక్షి పెట్టే గుడ్లనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఇక మిగిలిన పక్షుల గుడ్లనేవి పొదిగిన కొన్ని రోజులకు పగిలిపోయి అందులో నుండి పిల్లలు బయటికి వస్తాయి కదా, కానీ ఈ పక్షి గుడ్లు మాత్రం ఎన్ని రోజులైనా సరే వాటంతట వాటిగా పగలవట. కాబట్టి ఈ పక్షి ఏం చేస్తుంది అంటే వాటి గుడ్లను ఈ పారస్ రాయి సహాయంతో పగలగొడుతుంది. అప్పుడే ఆ గుడ్డులో నుండి దాని పిల్లలనేవి బయటకు వస్తాయి. ఇక మనం పారస్ రాయి గురించి చెబితే ఇది ఒక అద్భుతమైన రాయి. ఇక పారస్ రాయి గురించే మనం మాట్లాడితే చాలా మంది ఏమని నమ్ముతూ ఉంటారు అంటే ఈ పారస్ రాయికి చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయని, ఈ రాయి ఇనుమును లేదా మరి ఇతర లోహాన్ని తాకినా సరే అది బంగారం లాగా మారుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే అసలు ఈ నమ్మకం వెనుక ఉన్న నిజమేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టిటిరి జంట పక్షులు ఉంటాయి కదా, అంటే ఆడ మరియు మగ పక్షులు వాటి స్థావరాల దగ్గర ఎక్కువగా కాపలా కాస్తూ ఉంటాయి. అంటే వాటి గుడ్లను అప్రమత్తంగా కాపలా కాసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇక వాటికి ఏదైనా ప్రమాదం వచ్చింది అనిపిస్తే అవి వెంటనే చాలా పెద్దగా శబ్దాలు చేయటం ప్రారంభిస్తాయి. ఇక చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండే ఈ పక్షులు ఏదైనా వేటాడే పక్షులు కానీ మరే ఇతర జంతువులు కానీ వీటి మీదకు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే చనిపోయినట్లుగా నటిస్తాయి. ఇక ఆ తర్వాత ఆడపక్షులు మే మరియు జూన్ నెలల్లో అంటే మండే ఎండాకాలంలో గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇక మధ్యాహ్న సమయంలో ఆడపక్షి ఆహారం తీసుకురావడానికి బయటికి వెళితే మగపక్షి ఆ సమయంలో గుడ్ల మీద కూర్చొని పొదుగుతూ ఉంటుంది. అయితే బయటకు వెళ్లిన ఆడపక్షి ఆ సమయంలో తన రెక్కలను చెరువు లేదా నదీ జలాల్లో నానబెట్టి వాటిని తడిపి ఆ తర్వాత మళ్లీ వచ్చి గుడ్ల మీద కూర్చొని పొదుగుతుంది. దీనివల్ల దాని గుడ్లు వేడి నుండి ఉపశమనం పొందటంతో పాటు నీటి కొరత కూడా పూర్తవుతుంది. ఇక సుమారుగా 28 నుండి 30 రోజుల పాటు అంటే మిగతా సాధారణ పక్షుల మాదిరిగానే వీటి పిల్లలు కూడా గుడ్డును విరగొట్టుకొని బయటకు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, కొంతమంది చెబుతున్నట్లుగా ఈ పక్షి పారస్ రాయి సహాయంతో దాని గుడ్లను విచ్ఛిన్నం చేస్తుంది అనేది పూర్తిగా కల్పితం మాత్రమే. దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. అయితే అసలు ఈ విధంగా ఇటువంటి ప్రచారం ఎందుకు మొదలైంది అంటే ఇంటర్నెట్లోనూ యూట్యూబ్లోనూ ఇటువంటి పుకార్లు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎటువంటి శాస్త్రీయ ఆధారం కూడా లేదు. కాబట్టి మీకు కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే పారస్ రాయి దొరికితే ఎంతో అదృష్టమని, కోటీశ్వరులు అవ్వొచ్చని ఎవరెవరో చెప్పే మాటలు విని దురాశతో ఈ పక్షి గుడ్లకు ఎటువంటి హాని చేయకండి. ఎందుకంటే చాలా మంది పారస్ రాయి ఈ పక్షి గూడులో దొరుకుతుందని
దాని గుడ్లను కూడా పాడు చేస్తూ ఉంటారు. అంటే ఆ రాయి ఈ పక్షి గుడ్ల దగ్గర దొరుకుతుందని, ఆ రాయి సహాయంతో కోటీశ్వరులు అవ్వొచ్చని చాలా మంది ఈ విధంగా ఈ పక్షి గుడ్లను వెతుకుతూ వాటిని పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పక్షి గుడ్లతో ధనవంతులు అవ్వచ్చు అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే అలాంటిదేమీ లేదు. అదే కనుక నిజమై ఉంటే ఈ రోజు మన దేశంలోని ఎంతో మంది రైతులు లేదా పశువుల్ని పెంచేవారు ఈ పాటికే కోటీశ్వర్లు అయిపోయి ఉండేవారు కదా. అయితే ఫ్రెండ్స్, దీని యొక్క పిల్లలు అంటే గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే ఈ పక్షి పిల్లలు చాలా వేగంగా కదలటం ప్రారంభిస్తాయి. ఎందుకంటే వేటాడే జంతువుల నుండి వాటిని అవి రక్షించుకోవటానికి. ఇక ఆ తర్వాత ఆ పుట్టిన పిల్లలను ఆ పక్షి తల్లిదండ్రులు ఏం చేస్తాయి అంటే దట్టమైన గడ్డిలోకి తీసుకుని వెళతాయి. ఇక ఆ ప్రాంతంలోనే అవి పెరిగి పెద్దయ్యే వరకు సురక్షితంగా ఉంచుతాయి. అంతేకాదు, ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ పక్షి తల్లిదండ్రులు వాటిని ఎప్పుడూ పర్యవేక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంటాయి. ఇక వాటికి ఏమైనా ప్రమాదం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే ఆ పక్షి పిల్ల తల్లిదండ్రులు పెద్ద పెద్దగా అరుస్తూ అలారం కొట్టినట్లుగా పక్షి పిల్లను అప్రమత్తం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పక్షి పిల్లలు కూడా వాటి తల్లిదండ్రుల్లాగానే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చనిపోయినట్లుగా నటిస్తాయి. ఇంకా కొంతమంది ఏమని చెబుతూ ఉంటారు అంటే ఈ పక్షి తన 2 కాళ్ళను కూడా ఆకాశానికి అభిముఖంగా ఉంచి నిద్రిస్తుందని నమ్ముతారు. అయితే అసలు ఇందులో అసలు నిజం ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి ఈ టిటిరి పక్షి అది గుడ్లను పెట్టినప్పుడు కానీ దాని పిల్లలను చూసుకునే సమయంలో 24 గంటలు కూడా మెలకువగానే ఉంటుంది. ఇక చల్లని వాతావరణంలో ఇదేం చేస్తుంది అంటే దాని కాళ్ళలో ఒకదాన్ని దాని రెక్కల్లో ఉంచి ఒక కాలును మాత్రమే నేల మీద ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా చేయటం వలన దాని పూర్తి శరీరం అంతా కూడా వెచ్చగా ఉంచుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి టిటిరి పక్షికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఈ పక్షికి సంబంధించిన మరే ఇతర విషయాలు తెలిసినా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి.